ఇంతే ఏమైపోతుందో చూసారు, కన్ను ఏమైపోతుంది, మబ్బు పడిపోతుందనమాట. కానీ మనం అక్కడ కూడా ఆలోచించొచ్చు. దేవుని కోసం నేను నిజాయితీగా ఉంటే, దేవుని కోసం నేను పరిశుద్ధంగా ఉంటే, ఊహించలేని విధంగా దేవుడు ఒక మంచి అబ్బాయిని నాకు గిఫ్ట్‌గా ఇస్తాడు కదా! వివాహ సమయంలో దేవుడు తెచ్చిస్తాడు కదా! అది తేటగా చూడ్డం. కానీ ఇక్కడేంటి పైపైన చూస్తాం అంతే. వాళ్ళ జీవితాన్ని కూడా మనం చూడొచ్చు. ఎలాగా? సర్లే, సర్లే ఇప్పుడేదో చట్టా బట్టలేసుకొని తిరుగుతారు గానీ, పెళ్ళైన తర్వాత 3 నెలల్లో తెలిసిపోయిద్ది అంతా. ఎన్ని చూడలేదు మనం. అయి కూడా కనిపిస్తాయండి. న్యూస్ ఛానల్స్‌లో చూడట్లేదా? ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు నాశనం అయిపోతున్నారో చూడట్లేదా? ఎంతమంది ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్న తర్వాత ఏ విధంగా పాడైపోతున్నారో చూడట్లేదా? చూస్తున్నాం, కానీ అయి గుర్తొస్తాయి మనకు ఆ టైంలో. ఏ విధంగా అయితే హవ్వ కన్నులు యాక్చువల్‌గా పండు తింటే తెరవబడతాయని చెప్పింది గానీ, ఆ పండు తిన్నప్పుడు మూసుకుపోయాయి వాళ్ళకి. అవునా కదా? అక్కడ ఆమె ఆలోచించలేదు. ఎలాగా? మిగిలినయన్నీ ఆలోచించలేదు. అదేంటి నా కళ్ళు తెరిచే ఉన్నాయి కదా! మళ్ళీ కళ్ళు తెరవబడి ఉన్నాయేంటి అంటుంది దెయ్యం అని చెప్పేసి అనుకోలేదామ. ఏం చేసింది? అవునా! ఆహా! కళ్ళు తెరవబడతాయా? అలాగా. ఇక్కడ కూడా అవును నిజమే, మంచి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చాలా బావుంటది. మన కళ్ళు కూడా మూసుకుపోయి ఏం చేస్తున్నాం? పక్కనున్నాయి, ముందు జరిగినయి అవి ఇవి మనం చూడట్లే. అసలు దేవుడేం చెప్పారు? ఎవరిని కల్లో ప్రేమించమన్నారా దేవుడు? ప్రేమించమన్నారు ఎవరిని? దేవుణ్ణి. కానీ ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? బయటుండేటువంటి అబ్బాయిలని, బయటుండేటువంటి అమ్మాయిలని, ఇంకా చెప్పాలంటే బయటుండేటువంటి ఫ్రెండ్స్‌ని, బయటుండేటువంటి లోకాన్ని. కానీ మనం ఏం చేయాలి? అలా చేయకుండా దేవుడిని చూడడం మనం అలవాటు చేసుకున్నామంటే చాలా బావుంటదండి. అపవాదెప్పుడు కూడా ఇలాగే చూపిస్తది. ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి కూడా ఏంటయ్యా అంటే, నా దగ్గర చాలా లోకరాజ్యాలున్నాయి ఇస్తాను నీకంటుందా? లేదు. ఫస్ట్ ఏం చేసింది? తీసుకెళ్ళింది. చూడు. ఒకసారి చూడు. ఒకసారి చూసి లోకరాజ్యాలు చూడు నీకిచ్చేస్తా అంటుంది. ఒకసారి చూపిస్తుంది ఆయనకి. పాపం ఆయన కూడా పడిపోతారనుకుందేమో. ఇదే మాట ఇంకొక సువార్తలో కూడా బావుంటది. ఇదే మాట మనం చూస్తే లూకా సువార్తలో ఉంటది చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఏంటట? భూలోకంలో ఉండేటువంటి రాజ్యాలన్నిటినీ, భూలోక రాజ్యాలన్నిటినీ ఎంత టైంలో చూపించింది? మనకెంత టైం పడుతది? ఒక వ్యక్తికి మనం చూపించాలంటే ఎంత టైం పడుతది? కానీ అపవాదికి ఉండేటువంటి కెపాసిటీ ఏంటయ్యా అంటే 1 మినిట్‌లో అన్ని ఆశలు చూపిస్తుంది. 1 మినిట్‌లో భూలోకం మొత్తాన్ని చూపించేస్తది. అదే విధంగా నీకు 1 మినిట్‌లో నీ ఫ్యూచర్ చాలా బావుంటదనే అందమైనటువంటి అబద్ధాన్ని అచ్చుగుద్దినట్టుగా నీ మైండ్‌లో ఇలా ప్రింట్ చేసేస్తది అంతే. అప్పుడు మనం ఏం చేస్తాం? అవును, 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 అవును. ఏ విధంగా అయితే గొర్రె ఇలా తల ఊపుతదో, మనం కూడా అవును, 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 అవును అని చెప్పి తల ఊపుతాం. ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడుతది? ఏ విధంగా అయితే హవ్వ దగ్గర ఏ విధంగా అయితే దేవుడికి కూడా తెలుసని దేవుడిని తీసుకొచ్చిందో, ఇక్కడ కూడా ఎలా తీసుకొస్తది? ఎలా తీసుకొస్తదంటే, "ఏం పర్లా, నువ్వు పెళ్లి చేసుకో. దేవుడు చెప్పలేదా పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చని." రిఫరెన్స్‌లు ఏం చేస్తది? ఉల్టా పల్టా చేసేస్తది. అర్థమవుతుందా? అలా ఈ యేసుక్రీస్తు వారు కూడా ఏం చేసిందయ్యా అంటే 1 మినిట్‌లో ఏం చేసింది? లోక రాజ్యాలన్నిటిని చూపించిద్దట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూద్దామా? మనం చూసినట్లయితే 6వ వచనం. "ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా? ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పినందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను." ఎంత అద్భుతంగా ఇచ్చారండి. మనమైతే ఏం చేస్తాం? 1 మినిట్‌లో చూపించేసరికి ఎంత బాగున్నాయి అసల. నిజంగా ఈ లోకరాజ్యాలు నిజంగా ఇచ్చేస్తావు నాకు నువ్వు? ఫస్ట్ దాంతో బేరాలాడతాం. అవునా కదా! అపవాదితో మనం ఏం చేస్తామంటే బేరాలు నిజంగా ఇస్తావా నువ్వు? నిజం చెప్పు. మళ్ళీ మాట మారిస్తే ఏంటి? మాట మార్చినందుకు నాకేదైనా ష్యూరిటీ ఇవ్వు చాలు ఫస్ట్. ఫస్ట్ మనం ఇయి మాట్లాడం. ఫస్ట్ షూరిటీల వరకు ఎళ్ళిపోయి నిజంగా ఇస్తావా లేదా? అని బేరాల వరకు ఎళ్ళిపోయి దాంతో ఒక ఒప్పందం చేసేసుకుంటాం. యేసుక్రీస్తు వారు కూడా అవునా! ఇచ్చేయి. నేను ఈ లోకాన్ని కాపాడడానికే వచ్చాను. నువ్వు ఇచ్చేయి నాకన్నారాయన. ఏమంటున్నారు? మంచి మాట మాట్లాడుతున్నారండి. ఆయన ఏమని మాట్లాడుతున్నారు? నీ దేవుని మాత్రమే మ్రొక్కాలని ఉంది కదా! నేనెందుకు మ్రొక్కుతాను నీకు? నేనెందుకు సేవిస్తాను నిన్ను? నాకు అవసరం లేదు పో అన్నాడంతే. అంటే ఆయన కన్నులు ఎలా ఉన్నాయండి? తేటగున్నాయా లేదా? చాలా తేటగా ఉన్నాయి. ఎందుకు? మనకి చూపించడానికి. మనకి నేర్పించడానికి ఆయన ఏం చేశారయ్యా అంటే ఆయన కనుల్ని చాలా తేటగా ఉంచుకొని, ఇదిగో నేనున్నాను కదా! మీరెందుకు ఉండట్లేదు? ఈరోజు మనకి లోకరాజ్యాలన్నీ అవసరంలా. అన్నీ అవసరమా మనకి? అన్నీ అవసరంలా. లోకంలో ఉన్నటువంటి చిన్న ఇసుకరావు చాలు. అది చూపించి కూడా మనల్ని ఏం చేస్తది?
పాడు చేసేస్తది. ఏంలా ఇసుక రవ్వ ఉందనుకో, దాన్ని నీట్‌గా ఒక చిన్న లాకెట్‌లో పెట్టి, చైన్ తీసుకొచ్చి ఇది నీకోసమే తెచ్చాను తెలుసా అంటే, వావ్! నువ్వు నన్నంత ప్రేమిస్తున్నావా అంటాం మనం. అలా పడిపోతాం అంతే. దేనికి? చిన్న ఇసుక రవ్వ. లోకాలన్నీ అవసరంలా. లోకరాజ్యం మొత్తం అవసరంలా. చిన్న ఇసుక రవ్వకి అయిపోతున్నామా మనం అంటే, చిన్న ఇసుక రవ్వకి అయిపోతున్నామండి. కానీ ప్రియులారా, మనం అలా అవ్వకుండా మనం ఏం చేయాలి అంటే పాపం చేయకుండా ఉండాలంటే, ముందుగా మనం కన్నులతో నిబంధన చేసుకోవాలి. కన్నులతో నిబంధన చేసుకొని మనం ఏం చేయాలయ్యా అంటే 139వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది మనం చూసినట్లయితే 139వ కీర్తనలో 10వ వచనం నుంచి నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికియున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే పాపం చేయకుండా ఉండాలంటే ఫైనల్‌గా మనం ఏం చేయాలి? హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. ఒకసారా, 2 సార్లా ఎప్పుడునా? ఎప్పుడు క్షణక్షణం మనం ఎప్పుడు ఏం చేయాలి అంటే పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం ఉంచుకోవాలండి. వాక్యం ఉంచుకుని ఎటువంటి వస్తున్నా గానీ మనం ఏం చేయాలి? కన్నులకు మనం నిబంధన చేసుకోవాలి. శరీరాశ చూపిస్తుంటే దాంతో కూడా మనం చెప్పాలి, శరీరమా నువ్విక్కడ గనక నువ్వు తల ఉంచావనుకో నరకంలో నిత్యం, నిత్యం యుగయుగాలు కాలిపోయేటువంటి అగ్నిలోకెళ్తావు నువ్వు అని శరీరంతో చెప్పుకోవాలి. జీవబడము వస్తుంటే నీకెందుకు జీవబడము వస్తుంది? నేను దేవుడు ఎటువంటి స్థితి నుంచి నిన్ను తీసుకొచ్చారు? నీకెందుకు జీవబడము వస్తుంది? దాంతో మాట్లాడాలి. హృదయంలో వాక్యం మనం ఉంచుకుంటే మనం పాపం చేయము. అలా ప్రతి ఒక్కరూ ఉంచుకున్నారండి. భక్తులందరూ ఉంచుకున్నారు. ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే గనక పౌలు గారు బాగా కనిపిస్తారు. ఆయన ఏం చేశారు? లోకం మొత్తాన్ని కూడా పెండగుప్ప ఆస్తి మొత్తాన్ని పెండగుప్పగా ఎంచుకున్నారు. అంటే ఎవరైనా ఎంచుకుంటారా? ఎవరు ఎంచుకోక్కర్లా. పక్కనున్న వాళ్ళకి వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వమనండి చాలు. వాళ్ళొచ్చి నేను నీకు బాండ్ రాసిస్తాను, 5,00,000 ఇవ్వు, నీకు నేను వడ్డీ ఇవ్వను, మళ్ళా సంవత్సరం 5,00,000 ఇస్తా అంటే ఇస్తారా? వడ్డీ లేకుండా. వడ్డీ లేకుండా జస్ట్ 5,00,000 ఇమ్మంటేనే ఎవరు. కానీ ఆయన ఏం చేశారు? ఆస్తి మొత్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నారంట. ఎందుకు? ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? తేటగా ఉన్నాయి. ఆయన హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. కాబట్టి ఆయన ఎలా ఉన్నారు? చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నారు. నాకెందుకు ఈ ఆస్తి అంత అవసరమా? మహా అయితే బాగా లగ్జరీగా బాగా కాలు మీద కాలేసుకొని బ్రతుకుతానేమో. ఏదో ఒక హార్ట్ అటాక్ వస్తే ఏం చేస్తాను? చస్తానా లేదా నేను? అయిపోతాను అంతే నేను. నాకెందుకు ఇదంతా అని చెప్పి ఆయన చాలా తేటగా చూశారు. అందుకే ఇప్పటికి మనం ఏం చేసుకుంటున్నాం? పౌలు గారి గురించి చదువుకుంటూ ఉన్నామండి. యోసేపు గారు చాలా తేటగా ఉంచుకున్నారు. హృదయంలో వాక్యం ఉంచుకున్నారు. ఎవరు నేర్పించారు పాపం ఆయనకి? మనకులాగా వారం వారం చర్చికి రమ్మని, రోజు బైబిల్ స్టడీ పెట్టి, రోజు మీకు మెసేజ్‌లు చేసి, మీరేం నేర్చుకున్నారో చెప్పండి అని చెప్పేసి మీకు చెప్పి, ఇలా ఆయన్ని ఎవరైనా పాపం గైడ్ చేశారా? అప్పుడు ఎప్పుడో విన్నటువంటి మాటలు అవన్నీ కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర. అవన్నీ ఆయన హృదయంలో ఉంచుకున్నారు. ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? వినడం, వదిలేయడం. వినడం, వదిలేయడం. వినడం, వదిలేయడం. అది కాదు పద్ధతి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటట? నువ్వు ఒక వాక్యాన్ని విన్నావు అనంటే హృదయంలో ఉంచుకుంటే నువ్వు పాపం చేయవు. పాపం చేయకుండా ఉండాలంటే ఏవేవో చేసేయడం కాదు. ఏవో చేసేయడం కాదు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారనమాట. ఏమని? నేను పాపం చేయకుండా ఉండాలని 7 వారాల నుంచి ఉపవాసం చేస్తున్నాను. నేను పాపం చేయకుండా ఉండాలని కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. నేను పాపం చేయకుండా ఉండాలని అలా చేస్తున్నాను. నేను పాపం చేయకుండా ఉండాలని అక్కడెక్కడికో చర్చికెళ్ళొచ్చాను. నేను పాపం చేయకుండా ఉండాలని ఇంకొక చర్చికెళ్ళొచ్చాను. వాటన్నిటిలోనూ కాదు. అవన్నీ కూడా నీకు ఉపయోగపడతాయేమో, ఉపయోగపడతాయి. ఉపయోగపడవని నేను అనట్లేదు. కానీ ముఖ్యంగా వీటన్నిటికి మించి ఏముండాలి? మన హృదయంలో, ఎవరి హృదయంలో వాళ్ళకి వాక్యం ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి? ఆ తర్వాత మిగిలినయన్నీ చేసుకోవడం. ఆ తర్వాత మిగిలినయన్నీ చేసుకోవాలి. వాక్యం ఉండాలి. తర్వాత ప్రార్థన కూడా ఉండాలి. పాపం చేయకుండా ఉండాలి. అంటే వాక్యం ఉంచేసుకుంటే సరిపోదు మళ్ళా. మళ్ళా ఏం చేయాలి? ప్రార్థన కూడా చేయాలి. మరలా ఏం చేయాలి? సహవాసం కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం పాపం చేయకుండా ఉంటాము. కాబట్టి పిల్లరా నేను చెప్పేదేంటంటే యవ్వన కాలంలో ముఖ్యంగా సాతాను మన దగ్గరికి నేత్రాశ అనేటువంటి ఎర చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో జాగ్రత్త పడి హృదయంలో వాక్యం ఉంచుకోవాలని చెప్పేసి ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను.